హనీ కేక్ని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎగ్ అలాగే ఓవెన్ ఏమీ లేకుండా ఎలా చేయాలో సింపుల్గా చూపిస్తాను, చూసేయండి. మనమైతే ఈ కేక్ కోసం ఈ కప్పుని కొలతగా వాడుతున్నాం. ఈ కప్పుతోటి 1 కప్పు దాకా షుగర్, అలాగే 1 కప్పు దాకా పెరుగు, 1/2 కప్పు ఆయిల్ వేసుకొని ఆ తర్వాత వెనీలా ఎసెన్స్ ఉంటే వెనీలా ఎసెన్స్ 1 స్పూన్ దాకా వేసుకోండి, లేదంటే ఇలాచి పౌడర్ వేసుకొని ఇట్లా క్రిమీ టెక్స్చర్ వచ్చేదాకా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఆ తర్వాత 2 కప్పుల దాకా మైదా పిండిని తీసుకొని జల్లించుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి 1 స్పూన్ వంట సోడా, అలాగే 1 స్పూన్ బేకింగ్ పౌడర్, చిటికెడంత ఉప్పు వేసుకొని మనం లిక్విడ్ మిక్చర్ ఉంది కదా దాన్ని వేసుకుంటూ ఇట్లా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ ఒకే డైరెక్షన్లో కానీ కలుపుకోవాలి. మనం ఈ కేక్ని అయితే కుక్కర్లో చేస్తున్నాం. కుక్కర్లో చేయడానికి అయితే ఒక బటర్ పేపర్ని కానీ లేదా నార్మల్ పేపర్ని ఆయిల్ రాసుకొని కానీ అడుగున వేసుకోవాలి. తర్వాత మనం కలుపుకొని పెట్టుకున్న మిక్చర్ని కూడా వేసుకొని 2 సార్లు ట్యాప్ చేసుకొని ఒక స్టవ్ సిమ్లో పెట్టుకొని స్టవ్ పైన చపాతీలు చేసే పెంక ఉంటుంది కదా అది పెట్టుకొని ఒక 35 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఈ లోపు మనం షుగర్ హనీ సిరప్ని అయితే హనీ కేక్ కోసం తయారు చేసుకోవడానికి ఒక 4 స్పూన్ల షుగర్, ఒక చిన్న గ్లాస్ వాటర్, ఒక 2-3 స్పూన్ల హనీ వేసుకొని బాయిలింగ్ వచ్చే వరకు బాయిల్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత జామ్ ఒక 4-5 స్పూన్ల దాకా జామున్ తీసుకొని 1 స్పూన్ హనీ వేసుకొని మెల్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ లోపు మన కేక్ అయితే రెడీ అయిపోతుంది. ఆ తర్వాత మన కేక్ని అయితే డిమోల్డ్ చేసుకొని దీన్ని మనం స్క్వేర్ షేప్లోనైతే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న దానికి ఫోక్తో హోల్స్ అనేవి పెట్టుకొని మన షుగర్ హనీ సిరప్ ఉంది కదా దాన్ని వేసుకొని పైన జామ్ మిక్చర్ తోటి అయితే డెకరేట్ చేసుకొని పైన కోకోనట్ పౌడర్ ఉంటుంది కదా దాన్ని వేసుకొని ఫైనల్గా మన కేక్ అనేది కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మన హనీ కేక్ అనేది రెడీ అయిపోతుంది. అంతే, ఎంత సింపుల్లో చూసారా. ఫుల్ వీడియో వచ్చేసి నా ఛానల్ నేమ్ కింద ఉంటుంది, చూసేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్, అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.